ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసున్న కనకమ్మ దుర్గగా మాతకి సాంప్రదాయం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కల్పించి సర్వదర్శనలు వచ్చే భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవల్లో పాల్గొనే విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా అదే మాదిరి ఏర్పాట్లు చేసి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ శీఘ్రంగానే దర్శనాలు అయ్యే విధంగా కూడా ఇక్కడ కూడా చర్యలు తీసుకున్నారని ఇప్పుడే కలెక్టర్ గారు, ఈవో గారు చెప్పడం జరుగుతుంది. మొన్న మూలా నక్షత్రం రోజు విజయవాడలో సుమారుగా 2,50,000 మంది అమ్మవారు దర్శనాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఇప్పుడే చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని, మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.